క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామమందు మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరుడా, ఈరోజు కూడా ఒక వ్యత్యాసమైన వాక్యమును మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు యొక్క సందేశం యొక్క అంశం, నీవు ఎక్కడ ఉన్నావు, నీవు ఎక్కడున్నావు. ఈ కార్యక్రమాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను చూసి అడుగుతున్న ఒక ప్రశ్న, నీవు ఎక్కడున్నావు, నీవు ఎక్కడున్నావు. ప్రియ సహోదరుడా, ఈ ప్రశ్నను దేవుడు ఎవరితో అడిగాడో తెలుసా? ఆదాము. దేవుడు మొట్టమొదటిగా సృష్టించిన మానవుని పేరు ఆదాము. ఆ ఆదామును చూసి దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడున్నావు, ఆదామా నీవెక్కడున్నావు, నీవెక్కడున్నావు. జరిగిన కార్యం ఏంటో తెలుసా? దేవుడు ఆదామును హవ్వను సృష్టించిన తరువాత ఏదోను తోటలో దేవుడు వారిని ఉంచి వారిని ఆ యొక్క పొలమును చూసుకోవడానికి వారిని ఉంచాడు. పగలంతా పరలోక రాజ్యంలో ఉండే దేవుడు సాయంత్ర సమయం అయితే చాలు దేవుడు పరలోకం నుంచి దిగివచ్చి భూలోకానికి వచ్చి ఆదాము హవ్వతో కూడా సంచరిస్తూ వారితో కూడా మాట్లాడుతూ వారితోనే ఉంటూ ఎంతో సంతోషంగా ఉన్న ఆ యొక్క చిన్న కుటుంబం, దేవుడు ఆదాము హవ్వ ఒక చిన్న కుటుంబం, ఎంతో సంతోషంగా ఉన్న ఆ చిన్న కుటుంబంలో దేవుడు చెప్పాడు, ఈ తోటంతటిలో ఉన్న అన్ని రకముల పళ్ళును తినచ్చు, కానీ జ్ఞానమును తెలియజేసి ఆ పండును మాత్రం నీవు తినకూడదని చెప్పి దేవుడు చెప్పాడు. వాటన్నిటికీ ఆదాము హవ్వ అన్నిటికీ తల ఊపారు. కానీ అదే సమయంలో సాతానుడు ఒకరోజు హవ్వను చూసి అంటుంది, హవ్వ, ఈ పండును ఎందుకు దేవుడు తినకూడదని చెప్పాడో తెలుసా? ఇది తిన్నట్లయితే నీవు చావనే చావని చెప్పాడు. అంతేకాదు, నీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పాడు. వెంటనే హవ్వ అనుకుంది, ఈ లోకంలో మనం చావనే చావమా, మన కళ్ళు తెరవబడతాయా అని చెప్పి వెంటనే ఆ పండుని తినడానికి ప్రేరేపణ కలిగి ఆ పండుని ఆశపడి, ఆ పండుని చూసి ఆశపడి ఆ పండుని తీసుకొని వచ్చి తాను మాత్రం కాదు తన యొక్క భర్త అయిన ఆదాముకు ఇచ్చి ఇద్దరు తిని తద్వారా వారి జీవితంలో దేవుని యొక్క మహిమను కోల్పోయారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు. దిగంబరిగా మార్చబడ్డారు. దిగంబరులుగా వారు ఉన్నది చూసి వారి మనోనేత్రాలు ఎప్పుడైతే తెరవబడ్డాయో అప్పుడే వారిని శరీరంలో వారు దిగంబరులుగా ఉన్నది చూసి చింతించి వేదన పడ్డారు. కారణం, దేవుడు వారిని సృష్టించేటప్పుడు దేవుని యొక్క స్వరూపంతో సృష్టించాడు, దేవుని యొక్క మహిమతో సృష్టించాడు, దేవుని యొక్క రూపంతో సృష్టించాడు. కానీ తినకూడని పనులు తిన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞాతికారం చేశారో పాపం ప్రవేశించింది. దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయారు. దేవుని యొక్క వస్త్రమైన నీతిని, దేవుని పరిశుద్ధతను, దేవుని మహిమను కోల్పోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనిషిని దేవుడు సృష్టించినప్పుడు దేవుడు ఏ విధంగా సృష్టించాడో తెలుసా? ఆదికాండం 1వ అధ్యాయములో 26, 27 వాక్యాలు మీరు గమనించినట్లయితే దేవుడు యొక్క వాక్యం తేటగా చెప్పబడుతుంది. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేస్తామని చెప్పి తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి నరుని సృష్టించారు. వారి రూపంలోనే, వారి స్వరూపంలోనే, వారి పోలికలోనే ఆదామును హవ్వను సృష్టించారు. ఎప్పుడైతే పాపం చేశారో వారు
కోల్పోయారు. ఏంటయ్యా కోల్పోయారు? ఎందుకయ్యా వారు దిగంబరులుగా ఉన్నారని వారికి తెలిసింది? ఎందుకయ్యా, ఏది కోల్పోయారు అని ఆలోచన చేస్తున్నారా? ప్రియ సహోదరుడా, ఎఫెసీయుల గ్రంథం 4వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే తమిళ బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది, దేవుని నీతియు దేవుని పరిశుద్ధము గలవారమై దేవుని పోలికగా మనం సృష్టింపబడ్డాము. ప్రియ సహోదరుడా, పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి వ్రాస్తున్న ఒక అమూల్యమైన మాట, దేవుని నీతితో దేవుని పరిశుద్ధతతో ఆయన పోలికతో దేవుడు మనల్ని సృష్టించాడంట. అంటే ఆదాము ఏ రూపంలో, ఏ పోలికలో, ఏ వస్త్రములో ఆయన సృష్టింపబడ్డాడో తెలుసా? దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, ఆయన పోలిక, ఆయన పోలికతోనే సృష్టించాడు. అంతేకాదు, కీర్తనలు 93:1 వాక్యం చెప్పబడుతుంది, మహిమను ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడని వాక్యంలో తేటగా వ్రాయబడింది. దేవుడు ఎటువంటి వస్త్రాన్ని ధరించున్నాడట? మహిమ, గ్లోరీ, ప్రభావము అనే మహిమ కలిగిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడట. ఆ వస్త్రముతోనే నరుని కూడా ఆశీర్వదించి దీవించి మహిమను అనుగ్రహించి ఇచ్చాడు. కానీ దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని ప్రభావం అనే వస్త్రం, ఈ మూడిటిని ఎప్పుడైతే పాపం చేశారో మూడిటిని కోల్పోయారు. చివరిగా వారికి దక్కింది ఏంటి? దిగంబరత్వం. దిగంబరిగా ఉన్నారు. దేవుడు వారితో కూడా మాట్లాడడానికి, వారితో కూడా సంచరించడానికి సాయంత్ర సమయం అయిన వెంటనే దేవుడు దిగొచ్చేశాడు. దిగవస్తూ ఎక్కడ ఆదాము, ఎక్కడ హవ్వ? నేను వస్తూ ఉండగానే నాతో కూడా ప్రేమగా మాట్లాడతారే, నాతో కూడా ఎంతో ఆప్యాయంగా ఉంటారే, అటువంటి ఆదాము హవ్వ ఇప్పుడు ఎక్కడ? ఆదామా, నువ్వెక్కడున్నావు? పాపం చేసిన ఆదాము హవ్వ దేవుని దగ్గర ధైర్యంగా నిలబడే ధైర్యం లేదు. దేవుని దగ్గర ధైర్యంగా నిలబడే మనస్తత్వం లేకుండా పోయింది. వారు దిగంబరులుగా ఉన్నారనేది గ్రహించి, వారు దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను, దేవుని మహిమ అనే వస్త్రాన్ని కోల్పోయారనేది తెలుసుకొని చెట్టు దగ్గర దాక్కొని ఉంటున్నారు. నా దేవా, మేము దిగంబరులుగా ఉన్నామయ్యా, అందుకే నీ స్వరము విని భయపడి. ప్రియ సహోదరుడా, సహోదరి, పాపం ఒక మనిషిని దేవునికి మధ్య ఉన్న బంధాన్ని తెగింపజేసింది. భయం అనే ఆయుధాన్ని మొట్టమొదటిగా అక్కడే ఉపయోగించింది. ఆ భయంతోనే ఆదాము దాక్కొని ఉన్నాడు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, ఆదామా నువ్వెక్కడున్నావు? ఆదాము హవ్వ పాపం చేసింది దేవునికి తెలుసు. కానీ వారి నోటనే అది ఒప్పుకోవాలని దేవుడు ఎక్కడున్నావు అని అడిగాడు. దేవుని మాటని వినిన వెంటనే దాక్కొని మేము దిగంబరులుగా ఉన్నామయ్యా అని చెప్పి వేదనతో మాట్లాడినప్పుడు దేవుడు తట్టుకోలేకపోయాడు. నా కుమారుడైన ఆదామా, నేను చెప్పిన ఆజ్ఞను అతిక్రమించారే, నా యొక్క పోలికైన పరిశుద్ధతను, నీతిని, మహిమను కోల్పోయారే, దిగంబరులుగా మార్చబడ్డారే అని చెప్పి నా దేవుడు చేసిన ఒక కార్యం ఏంటో తెలుసా? అదే అడవిలో ఉన్న ఒక జంతువును చంపి ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసి ఆదాము హవ్వకు వస్త్రముగా తొడిగించాడు. నా ప్రియ సహోదరుడా, పాపం చేసి దేవుని మహిమను కోల్పోయిన దిగంబరిగా ఉన్న ఆదాముకు హవ్వకు నా దేవుడు ఒక జంతువు యొక్క వస్త్రముగా తొడిగించాడు. వారి దిగంబరులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. వారు అటువంటి పరిస్థితుల్లో దేవుడు చూడలేకపోయాడు. కోల్పోయిన వారి జీవితాన్ని తిరిగి వారిని వస్త్రము చేత తొడిగించి
ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నీవు ఎక్కడున్నావు నాకు తెలియదు. ప్రభు నిన్ను చూసి అడుగుతున్నావు, ఎక్కడున్నావు నువ్వు? యేసు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? ఏ పాపం చేసి దేవుని నీతిని కోల్పోయావో, ఏ తప్పు చేసి దేవుడి యొక్క పరిశుద్ధతను కోల్పోయావో, ఏ అతిక్రమం చేసి ఈరోజు దేవుని మహిమను కోల్పోయావో, నిన్ను చూసి నా ప్రభు ప్రేమతో నిన్ను చూసి అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? ఎంత దూరం దాక్కుంటావు? ఎంతకాలం ప్రార్థన చేయకుండా దాక్కుంటావు? ఎంతకాలం సినిమా థియేటర్లో దాక్కుంటావు? ఎంతకాలం మద్యపానములకు బానిసై దాక్కుంటావు? రా రా ఆరాధన రా. నీవు కోల్పోయిన మహిమను నీకు తీవాలని ఆశపడుతున్నాను. నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమించి నీకు మరలా మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. రా రా అదామా, నువ్వు ఎక్కడున్నారా? ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్కడున్నారా? దేవుని సన్నిధికి రా. నీకోసం నా దేవుని స్వరం ఇస్తుంది, రా. కోల్పోయిన మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కోల్పోయిన మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఒక సంభవం ఉంది, మనందరికీ తెలిసిన సంభవం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు తన ఆస్తి కావాలని చెప్పి, లోక ఆశలే ప్రాముఖ్యమని, లోక ఆశలే తన జీవితం అని చెప్పి డబ్బు అంతా తీసుకొని వెళ్ళాడు. పాపానికి బానిసయ్యాడు. పాపము ద్వారా అన్నిటినీ కోల్పోయాడు. చివరికి అతని జీవితంలో తినడానికి ఆహారం లేని దరిద్రపు స్థితి ఏర్పడింది. చివరికి అతని జీవితంలో అన్నిటినీ కోల్పోయిన దరిద్రుడుగా మార్చబడ్డాడు. చివరికి అతను అనుకున్నాడు, ఆహారం తినడానికి ఆహారం లేక ఏదో ఒక పని ఇవ్వడానికి ఎవరైనా కనికరిస్తారని చెప్పి పందులు మేపడానికి కూడా సిద్ధపడ్డాడు. చివరికి బుద్ధి తెచ్చుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళాలని ఆశపడ్డాడు. ఏ విధంగా నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళగలనని చెప్పి ఆలోచన చేస్తూ, నేను అన్ని కోల్పోయానే, నా జీవితంలో సర్వం కోల్పోయానే, దేవుడిచ్చిన ఆశీర్వాదం అంతా కోల్పోయానే, దేవుడిచ్చిన మహిమను కోల్పోయానే, నేను తిరిగి ఏ విధంగా నా దేవుని దగ్గరకు వెళ్ళగలను, తిరిగి నేను ఏ విధంగా నా తండ్రి దగ్గరకు వెళ్ళగలని చెప్పి కన్నీటితో వేదనతో ఆలోచన చేస్తూ, ఏ విధంగానైనా ఒక పనివారుగానే నన్ను నా తండ్రి చేర్చుకోడా అన్న ఒక నిరీక్షణతో వెళ్తూ ఉండగా, తండ్రి యొక్క హృదయం ఎంతో ఆశతో, నా కుమారుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడే, నా కుమారుడు నువ్వు ఎక్కడున్నావు, నా కుమారుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నన్ను కాదని చెప్పి, నా ప్రేమ కాదని చెప్పి, నా బంధం కాదని చెప్పి, నా ఐక్యత కాదని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయావే, దూరదేశానికి వెళ్ళిపోయావే, లోకమే కావాలని చెప్పి, లోక పాపమే కావాలని చెప్పి దూరంగా వెళ్ళిపోయావే. నా కుమారుడా, నువ్వెక్కడున్నావు? 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 తండ్రి యొక్క చూపు ఎప్పుడు చూసినా తన యొక్క గేటు వైపే చూస్తూ ఉన్నాడు. పనివారంతా అడుగుతూ ఉన్నారు, రాజా ఎందుకు రాజా ఎప్పుడు చూసినా ఆ గేటు దగ్గరే చూస్తున్నారే? పెద్ద కుమారుడు అడుగుతున్నాడు, నాన్న ఎందుకు నాన్న గేటు దగ్గరే చూస్తున్నావు అని. తండ్రి చెప్పుంటాడు, ఎప్పుడైనా నా కుమారుడు తిరిగి వస్తాడు, నా కుమారుడు ఎక్కడున్నాడు, నా కుమారుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, నా కుమారుడు ఏ స్థితిలో పడి ఉన్నాడు, నా కుమారుడా నీవెక్కడున్నావు, నేనెప్పుడు తిరిగి వస్తావు? ఆశతో ఓ తండ్రి హృదయం ఎదురు చూస్తుంది, ఆశతో ఎదురు చూస్తుంది. ఎదురు చూస్తున్న తండ్రి యొక్క నిరీక్షణ, తండ్రి యొక్క ఆశ ఫలించింది. అన్నిటిని కోల్పోయిన రెండవ కుమారుడు దిగంబరిగా తన గేటు దగ్గర వస్తున్నప్పుడు ఆ తండ్రి యొక్క చూపు తన కుమారుడు వైపు పడి
నా కుమారుడా తిరిగి వచ్చావా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా కుమారుడా అని చెప్పి పిలిచి ఆహ్వానించి తన గుండెల్లో హత్తుకొని, తన కుటుంబంలో తన గుండెల్లో హత్తుకొని, నా కుమారుడా నువ్వెక్కడ ఏమైపోయావో అని చెప్పి నా హృదయం ఎప్పుడు చూసినా నీ వైపే చూసింది. నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని చూసి నా కళ్ళు నీ వైపే చూశాయి అని చెప్పి ఆశతో కౌగిలించుకున్నప్పుడు ఆ రెండవ కుమారుడు యొక్క హృదయమే బద్దలైపోయింది. ఈ పాపిని కూడా క్షమించి, ఈ పాపిని కూడా స్నేహించి తన హృదయంలో చేర్చుకున్న నా తండ్రి ప్రేమ కన్నా ఈ లోకంలో ఎవరున్నారు? నా దేవుని ప్రేమ కన్నా ఈ లోకంలో ఏదుందని చెప్పి కన్నీరు విడిచి ఏడ్చాడు. తండ్రి హృదయం బద్దలై, నా కుమారుడు దిగంబరుడుగా ఉన్నాడే, నా కుమారుడు దిగంబరిగా ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దరిద్రపు జీవితంలో వేదనకరంగా వచ్చాడే, వారిని నేను చూడలేకపోతున్నానని చెప్పి పనివారితో చెప్పి వెంటనే రాజవస్త్రాన్ని తీసుకురమ్మని చెప్పాడు. వెంటనే యొక్క ఉంగరాన్ని తీసుకురమ్మని చెప్పాడు. దీన దరిద్రపు స్థితిలో, కోల్పోయిన స్థితిలో ఉన్న ఆ యొక్క రెండో కుమారుడికి రాజవస్త్రాన్ని తొడిగించి, అధికారమనే ఉంగరాన్ని తొడిగించి అతన్ని తిరిగి అంతఃపురంలో తీసుకుని పోయిన ఆ మహిమ కలిగిన ప్రేమామయుడైన నా దేవుని ప్రేమ నిన్ను కూడా ప్రేమిస్తుంది, నిన్ను కూడా ప్రేమిస్తుంది. ప్రియ సహోదరుడా, ఈ లోకమే జీవితం అనుకొని, ఈ లోకాశలే నీ జీవితం అనుకొని ఎప్పుడు చూసినా సినిమా పాటలు, సినిమాలు జీవితాలుగాని మార్చుకొని దేవునికి నీకు సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్నావే. దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నీ శరీరాన్ని పాపానికి బానిస చేసి ఈరోజు వ్యభిచారానికి, మద్యపానానికి నీ శరీరాన్ని పాడు చేశావే. ఈరోజు అనేక రకములైన పాపాలకు, డ్రగ్స్, అనేక విధమైన పాన్పర గుట్కాలకు నీ శరీరాన్ని అమ్మివేసి నిన్ను నీవు దిగంబరిగా మార్చబడ్డావే. నిన్ను చూసి నా దేవుడు అడుగుతున్నాడు, నీవెక్కడున్నావు? నీవెక్కడున్నావు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి కాదని, ఆయన ప్రేమని కాదని క్లబ్లకు వెళుతూ, డిస్కో డాన్సులకు వెళుతూ ఈరోజు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావే. నిన్ను చూసి ప్రభు అడుగుతున్నాను, నువ్వు ఎక్కడున్నావయ్యా? నీకోసం నా దేవుని చూపి ఎదురు చూస్తుంది. నీవు తిరిగి వస్తావని, నీవు తిరిగి దేవుని సన్నిధిలో వస్తావని, తిరిగి నీవు దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేస్తావని, కోల్పోయిన మహిమను నీకు ఇవ్వాలని నా దేవుని యొక్క చూపు నీ వైపు చూస్తుంది. అందుకే యేసయ్య నా దేవుడు ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవెక్కడున్నావయ్యా? నీకోసం ఎదురు చూస్తున్నాడయ్యా నా దేవుడు. నీవెక్కడున్నా సరే, నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, తిరిగి రావా? దేవుని సన్నిధికి తిరిగి రావా? నిన్ను చేర్చుకొని నీకు తిరిగి రక్షణ అనే వస్త్రానికి తొలగించి నీ కోసం ప్రాణం పెట్టిన యేసు నీకు రక్షణ ఇవ్వాలని ఆయన తానే తన్ను తాను అప్పగించాడే. చివరిగా తన వస్త్రాన్ని కూడా మన కోసం త్యాగం చేశాడే. మన కోసం అన్నిటినీ వదులుకున్నాడే. తన ప్రాణాన్ని కూడా పెట్టాడే. ఆ యేసు నిన్ను పిలుస్తున్నాడు సహోదరుడా. ఆ యేసు నిన్ను పిలుస్తున్నాడు సహోదరి. నీవెక్కడున్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో నువ్వు పాపంలో చిక్కుపడి ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని ప్రభావం అనే వస్త్రాన్ని నీవు కోల్పోయిన పరిస్థితుల్లో దిగంబరిగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో. దేవునికి నీకు సంబంధం లేని పరిస్థితుల్లో, ఆయన స్వరాన్ని కూడా వినలేని పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు వారి దిగంబరిగా ఉండడం చూడలేకపోయాడు. అందుకే ఒక జంతువును చంపి ఆ యొక్క చర్మాన్ని తీసి వారికి వస్త్రంగా తొడిగించాడు. ఆ యొక్క రెండవ కుమారుడు పాపం చేసి తన జీవితాన్ని కోల్పోయినప్పుడు, దిగంబరిగా ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క హృదయం తట్టుకోలేక రాజవస్త్రాన్ని తిరిగి తొడిగింపజేసి అతనికి నూతన జీవితాన్ని ఇచ్చిన ఆ తండ్రి వలె
నా యేసు కూడా నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడమ్మా. నా యేసు కూడా నిన్ను చేర్చుకొని నీకు మరలా కోల్పోయిన మహిమను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడయ్యా. నీ జీవితాన్ని పరిమళింపజేయాలని, నిన్ను ఇంకనూ బలమైన సాక్షిగా నిలబెట్టాలని, నీ జీవితంలో కూడా చిగురింపజేయాలని, ఎండిపోయిన నీ కుటుంబాన్ని, ఎండిపోయిన నీ జీవితాన్ని తిరిగి చిగురించాలని నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడయ్యా. నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన స్వరమునకు నీవు లోబడి దేవుని సన్నిధికి వస్తావా? ఆయన స్వరమును వినిన నీవు ఆయన సముఖమునకు వస్తావా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు మనసారా నిన్ను క్షమించి తన మహిమతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. నా యేసుక్రీస్తు శిక్షించే దేవుడు కాదయ్యా, ఆయన రక్షించే దేవుడు. నిన్ను రక్షించడానికి వచ్చిన క్రీస్తు, నీకోసం తన ప్రాణాన్నే పెట్టిన క్రీస్తు. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణమును కొంచెం ఆలోచన చేసినట్లయితే, కాళ్ళల్లో చేతుల్లో చీలలతో కొట్టబడిన వాడై, శరీరములో 39 కొరడా దెబ్బలు సహించి, రక్తమంతా చిందింపబడుతూ, తలపైన ముళ్ళ కిరీటం ధరింపబడి, అయ్యో కేకలు వేస్తూ ఏడుస్తున్న సమయంలో పై ఉన్న వస్త్రాన్ని కూడా ఆ సైనిక భటులు చింపి వేస్తున్న సమయంలో ఆ వస్త్రం కూడా వారికి వేశాడు. కారణం ఎందుకో తెలుసా? వస్త్రహీనుడుగా మార్చబడిన దానికి కారణం ఎందుకో తెలుసా? నీ దిగంబరత్వాన్ని మార్చడానికే కదా, నీ జీవితాన్ని మార్చడానికే కదా. ఆయన చివరి రక్తపు బొట్టు వరకు నీ కోసం రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడానికి ప్రాముఖ్యమైన కారణం నిన్ను రక్షించడానికి. నీవు దిగంబరిగా ఉండడం ఆయన చూడలేకపోతున్నాడు. నీవు వస్త్రం లేనివాడవై మహిమను కోల్పోయి, దేవుని ప్రసన్నతను కోల్పోయి, దేవుని పరిశుద్ధత నీతిని కోల్పోయి దిగంబరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నిన్ను పిలుస్తున్నాడు. నువ్వెక్కడున్నారా? నువ్వెక్కడున్నారా? యేసయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్య నీ జీవితాన్ని మారుస్తాడు. ఈ కార్యక్రమం ద్వారా ప్రత్యేకించి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు. ఇది ఒకవేళ నీకు చివరి సమయమై ఉండొచ్చు. నీ జీవితంలో సమయం చివరి సమయమై ఉండొచ్చు. మారు మనస్సు పొందిరా, మారు మనస్సు పొందిరా. యేసయ్య నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి నిన్ను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు నా కుమారుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు నా కుమార్తె వస్తుందా అని చెప్పి ఆయన కళ్ళు నీ వైపు చూస్తున్నాయి. నువ్వు వస్తావని, నీవు దేవుని సన్నిధికి వస్తావని ఆయన కళ్ళు నీ వైపు చూస్తున్నాయి. నా కుమారుడు నువ్వెక్కడున్నావని చెప్పి నీ వైపు చూస్తూ ఉన్నాడు. నా కుమార్తె నువ్వెక్కడున్నావని చెప్పి నీ వైపు చూస్తున్నాడు. రా, ఏ పరిస్థితుల్లో ఉన్నారా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారా, యేసు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీకొక నూతన జీవితాన్ని ఇస్తాడు. నీకొక నూతన కార్యాన్ని చేస్తాడు. ఒక్క నిమిషం తలలో ఉంచి ప్రార్థన చేస్తామా? సర్వశక్తుడైన మా దేవా, ఆకాశాన్ని భూమిని సృష్టించిన మా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం ద్వారా మీరు మా ప్రజలతో మాట్లాడిన ఒక అమూల్యమైన మాట, నా కుమారుడా నీవెక్కడున్నావు, నా కుమార్తె నువ్వెక్కడున్నావు. ఈరోజు ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక కార్యం వల్ల ఎక్కడో పడిపోయి ఉన్న పరిస్థితుల్లో ఉన్నారయ్యా. ఎక్కడో కుమిలిపోతూ వేదనతో ఉన్నారయ్యా. ఎక్కడో అన్నిటిని కోల్పోయిన పరిస్థితుల్లో దిగంబరులుగా మార్చబడి ఉన్నారయ్యా. మీ నీతి, పరిశుద్ధం, మహిమను కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారయ్యా. యేసయ్య నామములో వారిని దర్శించండి. ఈరోజు మనస్సాక్షి బాధింపబడి ఈరోజు మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి క్రైస్తవ సహోదరి సహోదరుడి పైన ఇప్పుడే యేసయ్య హస్తం తాకబడునుగాక. ప్రతి వారికి కోల్పోయిన మహిమను తిరిగి అనుగ్రహించునుగాక. రక్షణ మార్గాన్ని వారికి యేసయ్య నామములో అనుగ్రహించునుగాక. ప్రభు వారిని దీవించునుగాక. కోల్పోయిన ఆశీర్వాదం వారికి అనుగ్రహింపబడునుగాక. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిత్యము ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను.
నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను పాపములో పడవేసి ఉండవచ్చు. భయపడకు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏ స్థితిలో ఉన్నా నిన్ను క్షమించి తన బిడ్డగా మార్చడానికి నా యేసయ్య సమర్థుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.